ధన్యవాదాలు మేడం. ఇదే వేదిక పైన మన రాజ్యాంగ శిల్పి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రధాన కార్యక్రమాల్లో ఒకటైన భూభారతిని ఆవిష్కరించుకున్నాం. ఆ భూభారతిని ప్రత్యక్షంగా రైతులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేసి ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి రప్పించేదో కారకులైన రెవెన్యూ శాఖ మంత్రులు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సందేశం. సభకు నమస్కారం. ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన మనందరి అభిమాన నాయకులు, మన గుండెల్లో చిరస్థాయిగా ఉండే మన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న గౌరవ ఎమ్మెల్సీ విప్ గారు, అదే రకంగా శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, అడ్వైజర్లు, వివిధ హోదాల్లో ఉన్న అధికారులు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నా కుటుంబ సభ్యులైన లైసెన్స్డ్ సర్వేయర్లతో పాటు అనేక మంది అధికారులు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. ముందుగా మీ అందరికీ నా పక్షాన, ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రతిష్టాత్మకంగా ప్రజాప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ప్రజలకి మంచి చేయాలని, ప్రజలకి మంచి చేసే దాంట్లో ఎంత దూరమైనా ప్రయాణించాలని, రెవెన్యూ వ్యవస్థని ఆనాటి ప్రభుత్వం కుప్పకొలిస్తే ధరణి అని ఒక భయంకర భూతాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు తీసుకొచ్చి భయభ్రాంతులకి ధరణిని చేస్తే ప్రజా ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన తర్వాత దాన్ని బంగాళాఖాతంలో వేయటమే కాకుండా ప్రజలు నచ్చే మెచ్చే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఈ చట్టానికి కావలసిన అనేక అంశాలు, అది సర్వేర్లే కావచ్చు, రిజిస్ట్రేషన్ సెక్టరే కావచ్చు, అన్ని అంశాలని క్షుణ్ణంగా చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ మరింత పటిష్టంగా చేసే దాంట్లో దిశలో భాగంగానే ఈనాడు మొన్ననే మనం నిర్మించుకున్న జీపీఓలు కానీ, ఈనాడు ఏర్పాటు చేసుకుంటున్న లైసెన్స్డ్ సర్వే వ్యవస్థ కానీ, ఈ లైసెన్స్డ్ సర్వే వ్యవస్థతో పాటు ప్రభుత్వ పక్షాన్ని కూడా ఆనాటి 10 సంవత్సరాల్లో ఖాళీగా ఉన్న సుమారు 630-640 సర్వేలను కూడా ఫిల్ చేయలేని ఆ ప్రభుత్వం చేసిన తప్పులన్నిటినీ సరిదిద్దుకుంటూ ఈనాడు ఈ లైసెన్స్డ్ సర్వే వ్యవస్థని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి, సూచనలకి, సహచర మంత్రుల యొక్క అనేక మంది అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఈ దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో ఈ వ్యవస్థలో ఏవైతే మంచి ఉన్నాయో వాటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ లైసెన్స్డ్ సర్వే వ్యవస్థని మొదటి విడత 7,000 పెడితే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి వారి సూచనలకు అనుగుణంగా అప్లికేషన్లు అప్లై చేసుకోమని చెప్తే ఈబీసీలతో పాటు వెనుకబడిన కులాలు, అనేక ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు అనేక మంది వారి ఏజ్ని కూడా కొన్ని సందర్భాల్లో రిలాక్సేషన్ ఇచ్చి 10,000 మంది పైగా లైసెన్స్డ్ సర్వేర్ల కోసం అప్లై చేసుకుంటే మొదటి బ్యాచీలో 7,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి జేఎన్టీ ద్వారా వారికి ఎగ్జామ్ పెడితే సుమారు 3,456 మంది ఈనాడు సెలెక్ట్ అయి వారు గ్రౌండ్లో, ఫీల్డ్లో కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు తరఫీదు పొందిన తర్వాత మొదటి విడత అనుకున్న 7,000 మందిలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రాష్ట్ర ప్రజలకి దీపావళి కానుకగా సర్వేని రాష్ట్రంలో ఎక్కడా రైతులకు కానీ, భూములున్న ఆసాములకు కానీ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా దీపావళి గిఫ్ట్గా ఈ రెవెన్యూ వ్యవస్థ నుంచి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రాష్ట్ర ప్రజలకి ఇవ్వటం జరుగుతున్నదని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. అంతేకాదు
ఆనాడు